వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంగతులేంటి? స్వర్ణముఖి నదిని ఆక్రమిస్తోంది ఎవరు? చారిత్రక ప్రాధాన్యం ఉన్న కోటను టూరిస్ట్ స్పాట్ గా ప్రమోట్ చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు? అతిపెద్ద మామిడి మార్కెట్ ఉన్నా రైతులకు ఎందుకు న్యాయం జరగడం లేదు? అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఏం చెబుతున్నారు? ఆయన పని చేస్తున్నారా, హడావిడి చేస్తున్నారా? చంద్రగిరి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉన్న ప్రాంతం. విజయనగర సామ్రాజ్య మూడో రాజధాని. వెంకన్న పాదాల చెంత వెలసిన మొదటి హిందూ రాజ్యం చంద్రగిరి 1952లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. తర్వాత తవరంపల్లి, బంగారుపాళ్యం నియోజకవర్గాల్లో కలిసిపోయింది. తిరిగి 78లో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. అప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యే ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్వి యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన బాబు 78లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి గెలిచి మంత్రయ్యారు. బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు, గల్లా అరుణకుమారి వంటి నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. చిత్తూరు జిల్లాలో రాజకీయ కురువృద్ధుడు గల్లా అరుణ తండ్రి రాజగోపాల్ నాయుడు చంద్రగిరి తవరంపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో గల్లా అరుణకుమారి మీద పోటీ చేసి ఓడిపోయారు రోజా. రాష్ట్ర విభజన తర్వాత గల్లా పార్టీ మారి 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆమెను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, బీసీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఓటర్లు 2,62,000 మంది. చంద్రగిరి సీఎం చంద్రబాబు స్వగ్రామం ఉన్న నియోజకవర్గమన్న మాటే గాని అభివృద్ధి జాడలు కనిపించడం లేదంటున్నారు స్థానికులు. అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఏనుగుల బెడద విపరీతంగా ఉంది. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఎర్రావారి పాణ్యం, చిన్నగొట్టి గల్లులో కూడా ఈ సమస్య ఉంది. అడవి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం ఉండడం లేదంటున్నారు రైతులు. పూతలపట్టు, నాయుడుపేట రహదారి విస్తరణ జరగకపోవడంతో విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి తోటల మీద ఆధారపడ్డ రైతులు ఎక్కువ. వీరి కోసం దామాల చెరువులో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ వస్తువుల కల్పన, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవటం లేదంటున్నారు రైతులు. అలాగే తిరుచానూరు మార్కెట్లో ఎగుమతుల కోసం ప్రత్యేకంగా యూనిట్ ఉంది. కానీ అదెప్పుడూ పనిచేయదు. ప్రతి సీజన్లో వ్యాపారులు దోచుకుంటున్నా కనీస రక్షణ చర్యలు తీసుకోవటం లేదు అంటున్నారు రైతులు. దేశంలోనే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాంగో, పెద్ద మ్యాంగో బిజినెస్ సెంటర్ దామల చెరువు. దాన్ని డెవలప్ చేస్తే దేశంలో నెంబర్ 1గా తయారవుతుంది. దాని గురించి పట్టించుకోరు. చంద్రగిరి మండలంలో ప్రధాన సమస్య ఏరియా ఆసుపత్రి. దీని గురించి పట్టించుకోకుండా చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు. చంద్రగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అపారమైన అవకాశాలున్నా సరిగా పట్టించుకోవటం లేదు అంటున్నారు స్థానికులు. తలకోన జలపాతానికి ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు సౌకర్యాలు లేక టూరిస్టుల రాక తగ్గింది. ఇక్కడ మళ్లీ షూటింగ్లను ప్రోత్సహించడంతో పాటు తలకోన, చంద్రగిరి, హార్స్లీ హిల్స్ ను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గాలేరు నగరి ద్వారా కళ్యాణి డ్యాం కు నీటిని తెప్పించి సమస్య తీర్చమంటున్నారు రైతులు. అలాగే చంద్రగిరి మండలంలో 10,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూములున్నా వాటిని ఉపయోగించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదని, ఫలితంగా పారిశ్రామిక ప్రగతి మొత్తం శ్రీకాళహస్తి వైపే జరుగుతోందన్న అభిప్రాయం లోకల్ గా ఉంది. నా పరిస్థితి అంటే సామాన్యుడు ఒక చిన్న పని చేసుకోవాలి. ఎంఆర్ ఆఫీస్ కాడికి, ఎండి ఆఫీస్ కాడికి, ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోవాలంటే కూడా ఊరు వల్ల కావటం లేదు. ఏది జరిగినా కూడా సీఎం కాన్స్టిట్యూషన్ లేబో ఏం ఇబ్బంది లేదు లేమంటారు. జనాల ఇబ్బందులు చూస్తే ఎనలేని సమస్యలు. కానీ తిరుపతి రూరల్ మండలంలో అత్యధిక ఆదాయం ఉన్న పంచాయతీ తిరుచానూరు. కానీ ఎమ్మెల్యే అమ్మవారి దర్శనానికి వస్తారు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు అన్న అసంతృప్తి ఉంది. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అన్నప్పుడల్లా స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదంటున్నారు. తిరుపతి అర్బన్ మండలంలోని 3 మేజర్ పంచాయతీలకు తెలుగు గంగ ద్వారా తాగునీరు ఇప్పించమని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదంటున్నారు. ఈరోజు సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ప్రధానమైన సమస్య తెలుగుగంగ వాటర్. తెలుగుగంగ వాటర్ మా పంచాయతీ స్థలంలోనే తెలుగుగంగ ఫిల్టర్ అవుతుంది. అక్కడే సమస్య ఉన్నా కూడా అక్కడి నుంచి తిరుపతి పట్టణానికి నీళ్లు తీసుకెళ్తున్నారు. ఆ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే కూడా ఆయన పట్టించుకున్న పాపాన పడేది. ఇక్కడ ఇళ్ల పట్టాల కోసం చాలా మంది పేదలు ఎదురు చూస్తున్నారు. చెరువులు ఆక్రమణకు గురవుతున్నా స్పందన లేదు అంటున్నారు స్థానికులు.
పైగా క్రికెట్ టోర్నమెంట్స్ పేరుతో ఎమ్మెల్యేనే చెరువును పోడ్పించడం ఏ న్యాయమని అడుగుతున్నారు స్థానికులు. 11 గ్రౌండ్లు ఉన్నాయి చంద్రగిరి నుంచి తిరుపతి మధ్యలో. మొత్తం చూస్తే కూడా 8 నుంచి 9 కిలోమీటర్ల మధ్యలో 10 క్రీడా మైదానాలు ఉన్నాయి. నువ్వు పెట్టాలనుకుంటే అక్కడ పెట్టచ్చు. 100కు పైగా టిప్పర్లతో చెరువును పూడ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కూడా ఎవరైనా ఉన్నారంటే ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా. ఎమ్మెల్యే అనుచరులు భూదందాలకి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈయన తుడా చైర్మన్గా ఉన్నప్పుడైతే ఇక్కడ లెక్కనేలన్నీ భూముల్ని ఈయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. సమస్యల మీద స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నానంటున్నారు చెవిరెడ్డి. పార్టీలు వ్యక్తులతో సంబంధం లేదని, తాను అందరికీ ఎమ్మెల్యేనే అన్న భావనలోనే ఉన్నానంటున్నారు. నా ప్రయత్నం ఏదైతే ఉందో లోపం లేకుండా మీ 10 మంది మంచి కోసం ప్రయత్నిస్తా. ఇప్పుడు అదే మాట చెప్తున్నా, నా ప్రయత్నం ఏదైతే ఉంటుందో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అటెండ్ అవ్వడం, అది పార్టీలు కులము వర్గము మా కాంట్రిబ్యూషన్ అదేం కనబడదు. మీరు విచారించుకోవచ్చు. ఎవరికి సమస్య అన్నా వెళ్తా, ఎవరికి ఇబ్బంది అన్నా వెళ్తా, ఎవరింట్లో ఆపదన్నా వెళ్తా. నేను చేయగలిగింది అదే అనుకుంటా. ఎమ్మెల్యే పనితీరుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారంటున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ గల్లా అరుణకుమారి. దూకుడుగా వెళ్లి ప్రోటోకాల్ వివాదాల్లో తలదూర్చే అలవాటు తనకు లేదంటున్నారామె. ఎందుకంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే అతని మరి ఇది ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని నేను ప్రోటోకాల్ వివాదంలోకి నేను ఎప్పుడు పోయేది లేదు. ఇంతవరకు కూడాను నేను ఇంతకుముందు చేసిన వర్క్లే ఇనాగ్రేషన్ కానివ్వండి, మరి ఇది ఇనాగ్రేషన్లు అన్నీ కూడాను ఇంతకుముందు చేసిన వర్క్లే మరి నేను చేసిన నా చేతుల మీదుగా చేసినవే ఇనాగ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయినా నేను వెళ్ళలేదు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏమున్నా కానీ దాన్ని మట్టుకు వదిలిపెట్టలేదు. 100% పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నానే కానీ ఈ ప్రోటోకాల్ విషయంలో మటుకు నేను పోయేది లేదు. నియోజకవర్గంలో అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఆయన మాత్రం వ్యక్తిగతంగా తనకెవరి మీద కక్ష ఉండదని, ప్రజల కోసం పనిచేయమంటే తప్పేంటని అడుగుతున్నారు. ఒక పార్టీకో కులానికి వర్గానికి పక్షపాతంగా చేస్తే నేను అంగీకరించనని చెప్పా. నేను చెప్పినటువంటి మాట రికార్డెడ్గా చెప్పింది, జనలబాటు మీటింగ్లో చెప్పింది, ఈరోజు తుడాకెళ్ళా మీరు చెప్పేది. ఈరోజు శాసనసభ్యులకి ఈ గవర్నమెంట్లో వర్క్లు ఇవ్వడంలా. ఈరోజు తుడా కార్యాలయంలోకి వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా ఉన్నప్పుడు, రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి వర్క్లు ఇచ్చారు కనుక చివరికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి నారావరపల్లికి కూడా నారా బెనర్జీ నాయుడు ఆ రోజు సర్పంచ్ నా దగ్గరికి వస్తే 16 లక్షలు వర్క్ ఇచ్చా. 16 లక్షలు వర్క్ ఇచ్చా నారావరపల్లికి కూడా. నేను ఆ రోజైనా అందరిని కలుపుకుని వెళ్ళినా, అధికారంలో ఉన్న రోజున ప్రతిపక్షంలో ఉన్న అందరిని కలుపుకుని పోతా. రాజకీయంగా చూస్తే టీడీపీలో గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. గల్లా అరుణతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన కేడర్కు, పాత తెలుగుదేశం కేడర్కు మధ్య పొసగడం లేదు. ఆ గొడవలతోనే తిరుపతి రూరల్ మండలంలో 23 ఎంపీటీసీలు గెలిచినా మండలాధ్యక్ష పదవిని వైసీపీకి అప్పగించారు. సీఎం గాని లోకేష్ గాని జోక్యం చేసుకుంటే తప్ప ఇక్కడ సమస్య కొలిక్కి రాదు అంటున్నారు గల్లా అరుణ. ఈ విభేదాలు ప్రతిపక్ష పార్టీకి బాగా కలిసొస్తున్నాయి. ఇక లోకల్ గా కాంగ్రెస్, బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. ఎమ్మెల్యేగా చెవిరెడ్డి పని కంటే హడావుడు ఎక్కువగా చేస్తూ ఉంటారన్న అభిప్రాయం ఉంది.